ఏపీలో శాఖల వారీగా ర్యాంకులను కలెక్టర్ల సదస్సులో కూటమి ప్రభుత్వం ప్రకటించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న అటవీ పర్యావరణ శాఖలు చివరి స్థానంలో నిలిచాయి. 67 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాయి. పవన్ నిర్వహిస్తున్న శాఖలు పనితీరు ర్యాంకుల్లో పవన్ కళ్యాణ్ వెనుకబడ్డట్లు ప్రకటించారు. ఏబిసిడిగా ర్యాంకులను వర్గీకరించారు. 100 పాయింట్లతో బీసీ సంక్షేమ శాఖ ప్రథమ స్థానంలో నిలవగా 18 శాఖలు 90% పైగా పాయింట్లు సాధించాయి. రైట్, ఇక ఏపీలో శాఖల వారీగా ర్యాంకులను కలెక్టర్ సదస్సులో కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రస్తుతం అన్ని జిల్లాల కలెక్టర్లతో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కొన్ని ర్యాంకులను ప్రకటించారు. ఆ ర్యాంకింగ్ లో ఏదైతే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చినట్టు అన్ని శాఖలకు సంబంధించి కూడా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో చిట్ట చివరి ర్యాంకు పవన్ కళ్యాణ్ శాఖకి రావడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రామాణికాలని రీచ్ అవ్వలేనందున ఈ శాఖ ఏదైతే పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి అటవీ పర్యావరణ శాఖ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కి అతి తక్కువ 67 పాయింట్లతో చిట్ట చివరి ర్యాంక్ వచ్చింది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి 100 పాయింట్లతో మొదటి ర్యాంక్ వచ్చింది. దాదాపుగా 18 శాఖలు అందులో సుమారుగా 90కి పైగా పాయింట్లు వచ్చాయి. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి శాఖ తక్కువ పూర్తిగా ఏదైతే పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి ఆ శాఖల్లోనే ఆ వెనకబడేందుకు ఆ వెనకబడినటువంటి శాఖకి సంబంధించి ర్యాంక్ రావడం అంటే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదటి 5 ర్యాంకుల్లో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, గ్రామ వార్డు సచివాలయ శాఖ, ఉన్నత విద్యాశాఖ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలు ఉన్నాయి. చిట్ట చివరి 4-5 ర్యాంకుల్లో అందులో కూడా 2 పవన్ కళ్యాణ్ శాఖలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ తో పాటు తర్వాత ఈబీసీ డిపార్ట్మెంట్, అదేవిధంగా నీటి జలవనరుల శాఖ, అలాగే పంచాయతీరాజ్ శాఖ, ఇది కూడా పవన్ కళ్యాణ్ సంబంధించింది. ఇది చివరి 4వ ర్యాంకులో ఉంది. సో ఈ ర్యాంకింగ్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా ప్రకటించారు. ఆ ర్యాంకుల ప్రకటనలో పవన్ కళ్యాణ్ శాఖలనే వెనకబడి ఉండడం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.